హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తీసుకున్నారు? నేనైతే ఈ సంవత్సరం ఊరికే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా హెల్దీ ఫుడ్ తినాలని చెప్పి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి నేనైతే రిజల్యూషన్ తీసుకున్నాను. దీనికన్నా మెయిన్ ఇంపార్టెంట్ రిజల్యూషన్ ఒకటి ఉంది. భగవద్గీత కూడా స్టార్ట్ చేసి ఇయర్ ఎండింగ్ కల్లా మొత్తం కంప్లీట్ అయ్యేలా చూద్దామని చెప్పి నేనైతే రిజల్యూషన్ తీసుకున్నాను అనమాట. మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తీసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొన్న లాస్ట్ 2 వీక్స్ నుంచి నేనైతే ఓమాట్ డైట్ చేస్తున్నాను కదా, నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది. ఇప్పుడు నుంచి ఒక 60 డేస్ వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను అక్కడ టైమింగ్స్ మెన్షన్ చేశాను కదా, ఆ టైమింగ్స్ లో నేనైతే ఫుడ్ కంప్లీట్ చేసేసాను. నేను ఓమాట్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ చేసిన తర్వాత ఎంత వెయిట్ లాస్ అయ్యానో లాస్ట్ లో వచ్చేస్తుంది, చూసేయండి. ఏ ఫాస్టింగ్ లో అయినా వాటర్ మాత్రం పక్కాగా 3 లీటర్స్ అయినా తీసుకోవాలి. వాటర్ అనే కాదు, మజ్జిగ, కోకోనట్ వాటర్ ఇలాంటివి ఏదైనా తీసుకోవాలి, ఎందుకంటే మనం డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటామన్నమాట. ఇంతకీ మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తీసుకున్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తీసుకున్నారు? నేనైతే ఈ సంవత్సరం ఊరికే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా హెల్దీ ఫుడ్ తినాలని చెప్పి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి నేనైతే రిజల్యూషన్ తీసుకున్నాను. దీనికన్నా మెయిన్ ఇంపార్టెంట్ రిజల్యూషన్ ఒకటి ఉంది. భగవద్గీత కూడా స్టార్ట్ చేసి ఇయర్ ఎండింగ్ కల్లా మొత్తం కంప్లీట్ అయ్యేలా చూద్దామని చెప్పి నేనైతే రిజల్యూషన్ తీసుకున్నాను అనమాట. మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తీసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొన్న లాస్ట్ 2 వీక్స్ నుంచి నేనైతే ఓమాట్ డైట్ చేస్తున్నాను కదా, నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది. ఇప్పుడు నుంచి ఒక 60 డేస్ వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను అక్కడ టైమింగ్స్ మెన్షన్ చేశాను కదా, ఆ టైమింగ్స్ లో నేనైతే ఫుడ్ కంప్లీట్ చేసేసాను. నేను ఓమాట్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ చేసిన తర్వాత ఎంత వెయిట్ లాస్ అయ్యానో లాస్ట్ లో వచ్చేస్తుంది, చూసేయండి. ఏ ఫాస్టింగ్ లో అయినా వాటర్ మాత్రం పక్కాగా 3 లీటర్స్ అయినా తీసుకోవాలి. వాటర్ అనే కాదు, మజ్జిగ, కోకోనట్ వాటర్ ఇలాంటివి ఏదైనా తీసుకోవాలి, ఎందుకంటే మనం డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటామన్నమాట. ఇంతకీ మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తీసుకున్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.